సిక్స్త్ క్లాస్ పిల్లలు 52 పేజీ నంబర్ 52 చూడండమ్మా. సిక్స్త్ క్లాస్ పిల్లలు గవర్నమెంట్ సిలబస్ లెసన్ 5 ఫిఫ్త్ లెసన్ చూడండమ్మా. మేరీ బహనా ఒక సోదరుడు అలా చెల్లి గురించి సోదరి గురించి చెప్తున్నాడు. అక్క గురించి కానీ చెల్లి గురించి కానీ అక్క గురించి చెప్తున్నాడు. చూడండి ఈ కుటుంబాన్ని అమ్మ నాన్న అక్క తమ్ముడు అక్క గురించి చెప్తున్నాడు. ఎవరో తమ్ముడు అక్క గురించి చెప్తున్నాడు. మేరీ బహనా నా యొక్క అక్క ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అక్క మేరీ ప్యారీ బహనా నా ప్రియమైన అక్క. మానో పూరే ఘరక గహనా మా ఇంటికి నగవు. దిన్ భర్ మా కా హాత్ బటాతి దిన్ భర్ మా కా హాత్ బటాతి మా అమ్మకి సహాయంగా ఉంటుంది. రోజంతా మా అమ్మకి సహాయం చేస్తుంది. సంగ్ పితాకే హాస్తి గాతి నాన్నతో స్నేహంగా ఉండి నవ్వుతూ పాటలు పాడుతూ ఉంటుంది. నాన్నతో కూడా నవ్వుతూ పాటలు పాడుతూ ఉంటుంది. ప్యార్ బహుత్ భయ్యా కో ఖత్తి నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది. తమ్ముడి మీద చాలా నేనంటే చాలా ఇష్టం. సఖియోంకి వాహ పీడ హరతి స్నేహితుల మనస్తత్వాల తెలుసుకుంటుంది. స్నేహితులతో చక్కగా ఉంటుంది. సభి పడోసి ఉసుకో చాహే వహ ఆసాన్ బనాతి రాహే అచ్చా హై ఉస్ జైసా హోనా ఇరుగు పొరుగు వాళ్ళందరితో కూడా సఖ్యతగా చక్కగా ఉంటుంది. మంచి పిల్ల అనిపించుకుంటుంది. అందరూ ఈ పాపనే కావాలని కొంటారు. హాస్య సుఖి నవ్వుతూ సంతోషంగా సప్పనే సంజోనా కలల సాకారం చేసుకుంటుంది. కలల్లో కూడా సంతోషంగా సుఖంగా ఉంటుంది. చూడండమ్మా అనండి. మేరీ ప్యారీ బహనా मानो पूरे घर का गहना दिन भर माँ का हाथ बटाती संग पिता के हासती गाती प्यार बहुत भैया को करती सखियों की वह पीड़ा హరతి సఖియోంకి స్నేహితులకి ఏదైనా బాధ కలిగిందనుకో ఆమెకి చేతన సహాయం చేస్తుంది. ఆ స్నేహితులకి ఏదన్నా బాధ కలిగినా దుఃఖం కలిగినా ఏదన్నా సమస్య వచ్చినా ఆ సమస్యను తీరుస్తుంది. సఖియోంకి వహ పేడ హరతి సభీ పడోసి ఉసుకో చాహే ఇరుగు పొరుగు సభీ పడోసి ఉస్కే చాహే చుట్టుపక్కల సభి చుట్టుపక్కల అందరితోనూ వహ ఆసాన్ బనాతీ రాహే అచ్చా హై ఉస్ జైసా హోనా అందరితో మంచి అనిపించుకుంటుంది. అందరూ ఈమెనే కావాలని కోరుకుంటారు. హాస్య సుఖీకే సప్నే సంజోనా నిదట్లో కూడా ఏం చేస్తుంది సంతోషంగా ఉంటుంది. నవ్వుకుంటూ సంతోషంగా ఉంటుంది. కళలో కూడా ఆమె కళల సాకారం చేసుకుంటుంది అన్నమాట. ఎవరు ఈ పాప గురించి చెప్పారు. చూడమ్మ పద్యం రాయండి నోట్స్లో. गाइए बातचीत कीजिए पाठन
నోట్స్లో రాసి చదవండి. రేపు పొద్దున అప్పచెప్పించుకుంటా. రెండో క్వశ్చన్, घर में बहन क्या क्या काम करती. మూడోది, आपकी बहन का जन्मदिन कब है. ఇంట్లో సోదరి ఏమేం చేస్తుంది, ఆమె పుట్టినరోజు ఎప్పుడు, ఆమె పుట్టినరోజు ఎప్పుడు. ఈ రెండు క్వశ్చన్లు చెప్తాను, రాసుకోండి నోట్స్లో. ఇది నోట్స్లో రాయండి. క్వశ్చన్ రాసి ఈ పద్యం రాయండి, రాసి చదవండి. రెండో క్వశ్చన్ రాయండి. घर में बहन क्या क्या काम करती है. घर में बहन क्या क्या काम करती है. ఇంట్లో సోదరి ఏ పనులు చేస్తుంది, ఏ పనులు చేస్తుంది. చూడండి అమ్మ జవాబు. घर में बहन दिन भर माँ का हाथ बटाती पिता के संग हासती गाती रहती. హాసతి నవ్వుతూ, గాతి పాడుతూ, రహతి ఉంటుంది. ఎవరితో, నాన్నగారితో. భయ్యాకో ప్యార్ కత్తి, తమ్ముడితో ఎలా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. అమ్మతో ఎలా ఉంటుంది, అమ్మకి ఏమేం చేస్తుంది, పనులు చేసి పెడుతుంది. అమ్మ చేతి కింద ఈ చిన్న చిన్న పనులన్నీ చేసి పెడతా ఉంటుంది. చిన్న పాప కదా మరి, ఇంట్లో అమ్మకి ఏం చేస్తుంది, ప్రతిరోజు కూడా ఏదో ఒక పని చెప్తుంటే చేస్తూ ఉంటుంది అన్నమాట. घर में बहन घर में बहन మీరు అనండి అమ్మ. घर में बहन दिन भर माँ का ప్రతిరోజు కూడా తల్లికి हाथ माँ का हाथ बटाती. घर में बहन दिन भर माँ का हाथ बटाती. पिता के संग हास्यती गाती रहती. भैया को प्यार करती. మూడో క్వశ్చన్ రాయండి అమ్మ. వచ్చేసిందా రెండో క్వశ్చన్? మూడో క్వశ్చన్ రాయండి. आपकी बहन का जन्मदिन कब है. आपकी बहन का जन्मदिन कब है. మీ యొక్క సోదరి యొక్క పుట్టినరోజు ఎప్పుడు. మీ సోదరి యొక్క పుట్టినరోజు ఎప్పుడు. మీ సోదరి పుట్టినరోజు ఎప్పుడు, మీ అక్క పుట్టినరోజు ఎప్పుడు. మేరీ బహన్ కా జన్మదిన్ 21 నవంబర్. 21 హిందీలో ఏమంటారు, 21 అంటారు. 21 మేరీ బహన్ కా జన్మదిన్ 21 నవంబర్. నవంబర్ పుట్టినరోజు 21వ తారీఖు నవంబర్లో పుట్టినరోజు అనమాట వాళ్ళ అక్కదే. చూసారమ్మా, రాసారా. మేరీ బహన్ కా జన్మదిన్ 21 నవంబర్. రెండు క్వశ్చన్లు రాసేసారా. गीत में से ఏముందమ్మా, ఏతం మాత్ర వాలే శబ్దం పర్ రౌండ్ और ఇదేంటిది, ఐతం మాత్ర వాలే శబ్దం పర్ ఎలా చుట్టాలి, ఈ బాక్స్ గీయండి లగాయే. ఒకటి అయిపోయిందా. రెండో ప్రశ్న అన్నమాట. చిత్ర దిఖాయే. దీని గురించి ఇచ్చారమ్మా కిందది. ఈ క్వశ్చన్ దీని గురించి ఇచ్చారు. ఈ క్వశ్చన్ దీంట్లో ఇక్కడ ఇచ్చారు. ఏతాలో ఐతాలు ఎక్కడ ఉన్నాయో ఇట్లా ఐతు ఉన్న సాటేమో బాక్స్ పెట్టండి. ఏతం ఉన్న సాటేమో రౌండ్ చుట్టండి. అట్లా ఈ లెసన్ రాసి నోట్స్లో రాసేసి ఈ లెసన్ని ఇట్లా చేయండి. ఈ క్వశ్చన్కి ఇదిగో ఈ ప్రశ్నకి ఇది ఆన్సర్. ఏతం ఉన్న చాటేమో ఏతం ఉన్న చాటేమో రౌండ్ చుట్టండి. ఐతం ఉన్న చాటేమో
బాక్స్ గీయండి. ఎక్కడెక్కడ ఆయుక్తాలు ఉన్నాయి అన్న చాటేమో బాక్స్ గీయండి. బాక్స్ గీయండి, దీనికి బాక్స్ గీయండి నోట్స్లో రాసి. ఇప్పుడు ఇది చూద్దాం, రెండో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. చిత్ర దిఖాయే. చూడండమ్మా ఈ బొమ్మల్ని. దిఖాయే, శబ్ద పడియే. ఏం రాశారు ఇక్కడ? బేల్నా, బేల్నా. రోటీ రోలర్ పిన్, రోటీ రోలర్ పిన్. తర్వాత మైనా, స్టార్లింగ్. నైనన్ ఐ. దేను కౌ. కేకడా, క్రాబ్. అక్షరం को వర్ణమాల में పహచానియే. చూడండి అక్షరాలని వీటిలో గుర్తుపెట్టాలి. ఇక్కడ ఏం చేశారు? బేల్నా, మైనా, నైనన్, దేను, కేకడా అని రాశారు కదా. ఇక్కడ విడివిడి అక్షరాలు రాశారు, మళ్ళీ గుడింతాలకి అక్షరాల్లో వేరు చేసి రాశారు. ఈ కింద లైన్లో ఉన్న అక్షరాలని ఇక్కడ గుర్తించాలి. గుర్తించి మీరేం చేయాలి? గుర్తించి రౌండ్ లగాయే. వాటిని ఇక్కడ ఉన్న అక్షరాలని ఈ వర్ణమాలలో గుర్తించి వాటికి రౌండ్ చుట్టండి. ఎట్లా చుడతారు? బా ఉంది కదా, ఎక్కడుంది ఈ బా? ఇదిగో ఇక్కడ ఉంది బా, దీనికి రౌండ్ చుట్టాలి. తర్వాత ఏతం ఉంది. ఏతం ఎక్కడుంది? ఇక్కడ. ఇదిగో ఏతం, దీనికి రౌండ్ చుట్టాలి. ఇలాగా చుట్టండి. ఎన్నో పేజీ? 53వ పేజీ, 6th క్లాస్ పిల్లల హిందీ. క్లాస్ పిల్లలు 54వ పేజీ తీయండమ్మా. హిందీ టెక్స్ట్ బుక్ తీసుకోండి. చిత్ర దిఖాయియే శబ్ద పడియే. చిత్ర దిఖాయియే శబ్ద పడియే. తైరాక్. స్విమ్మర్, SWIMMER, స్విమ్మర్. రేల్, ట్రైన్, TRAIN, ట్రైన్. పైర్, లెగ్స్, LEGS, లెగ్స్. మేజ్, టేబుల్, TABLE, టేబుల్. పైసే, కాయిన్స్, COINS, కాయిన్స్. పైసే, కాయిన్స్. కేలా, బనానా, BANANA, బనానా. కేలా, బనానా. పడియే అంతర్ పహచానియే. పడియే అంతర్ పహచానియే. చూడమ్మా. తల్ల. బోటం, BOTTOM, బోటం. థల్ల, డ్రై, DRY, డ్రై. ల్యాండ్, LAND, డ్రై ల్యాండ్. మేల్, మీట్, MEET, మీట్. మైల్, స్క్యూమ్, SCUM, స్క్యూమ్. ఇది మీరు పీజీ కోల్డ్ పెట్టుకుని రాసుకోవాలి విడివిడిగా. పల్ల, సెకండ్. పల్ల, SECOND, సెకండ్. ఫల్, ఫ్రూట్, FRUIT, ఫ్రూట్. ఫల్, ఫ్రూట్, FRUIT, ఫ్రూట్. బెర్, జుజుబ్, JUJUBE, జుజుబ్. బైర్, హేట్, HATE, హేట్. స్పిట్, SPITE, స్పిట్. హేట్, స్పిట్. తన్న, బాడీ, BODY, బాడీ. థన్న, అడ్డర్, UDDR, అడ్డర్. బేల్, విన్, VINE. బైలు, OX, ఆక్స్. బైలు, OX, ఆక్స్. తాళి. క్లాప్స్, CLAPPS, క్లాప్స్. థాలి, ప్లేట్, PLATE, ప్లేట్. థాలి, ప్లేట్, PLATE, ప్లేట్. చెత్త,
చెత్త చెత్త. కాన్షియస్నెస్ CONCIOUS కాన్షియస్నెస్ NESS కాన్షియస్నెస్. చైత్ 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 CHAIT చైత్ CHAIT చైత్ CHAIT చైత్. ఇన్కో పడియే ఇన్కో పడియే. ఈ కింద చదవండి. పడియే అంటే పడమంటాం కాదు, చదవమంటాం. గరం గరం హాట్ HOT హాట్. తైనాత్ తైనాత్ తైనాత్. పోస్టెడ్ POSTED పోస్టెడ్. నైనన్ 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 IEYE ఐ. తమస్ తమస్. డార్క్నెస్ DARKNESS డార్క్నెస్. తేల్ ఆయిల్ OIL ఆయిల్ OIL ఆయిల్. పైగామ్ పైగామ్ న్యూస్ NEWS న్యూస్ పైగామ్ న్యూస్. తల్ డ్రైల్యాండ్ DRY డ్రైల్యాండ్ LAND డ్రైల్యాండ్. తైల్ ఆయిల్ OIL ఆయిల్. సైర్ సైర్ ఔటింగ్ OUTING ఔటింగ్. ధన్ ధన్ మనీ MONEY మనీ. తైలి బ్యాగ్ BAG బ్యాగ్. పైసే పైస్ పైస్ PAISE పైస్ పైసే పైస్. గెరువా గెరువా. ఆరెంజ్ కలర్ ORANGE ఆరెంజ్ కలర్. COLOUR ఆరెంజ్ కలర్. గేను కౌ COW కౌ. కెకడా క్రాబ్ CRAB క్రాబ్. కెకడా క్రాబ్. గైర్ గైర్. అదర్స్ OTHERS అదర్స్. సెమల్ సెమల్ సెమల్. SEMEL సెమల్. గృత్ గృత్. గీ GHEE గీ గృత్ గీ. తేజాబ్ తేజాబ్ తేజాబ్. యాసిడ్ ACID యాసిడ్. మైనా మైనా. స్టార్లింగ్ STARLING స్టార్లింగ్. స్టార్లింగ్ LING స్టార్లింగ్. కృత్ మేడ్ MADE మేడ్. కృత్ మేడ్. सही वर्तनी शब्द पहचान कर రౌండ్ लगाइए. ఉదాహరణ. ఇక్కడ 4 పదాలు ఇచ్చారమ్మా. ఆ పదాల్లో అన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే కరెక్ట్ అయిన పదానికి మీరు రింగ్ చుట్టాలి, రౌండ్ చుట్టండి. దీంట్లో చూడండి ఉదాహరణ ఇచ్చాడు. కేకడ క్రాబ్ CRAB క్రాబ్. బాజార్ మార్కెట్ బాజార్. ఇవన్నీ ఈ 3 తప్పు రాశాడు, ఇదొక్కటే కరెక్ట్. మార్కెట్ MARKET మార్కెట్. ఆసాన్ ఈజీ EASY ఈజీ ఆసాన్. తర్వాత గరం గరం హాట్ HOT హాట్. తితలి తితలి. బటర్ఫ్లై BUTTR బటర్ఫ్లై FLY ఫ్లై. బటర్ఫ్లై తితలి బటర్ఫ్లై. ఐనక్ ఐనక్. స్పెటికల్స్ SPECTACLES స్పెటికల్స్ SPECTACLES స్పెటికల్స్. వీటిల్లో అన్నీ ఒకేలాగా ఉన్నట్టుంటాయి. కాకపోతే ఏతానికి ఐత్యం ఇవ్వటం, ఇట అక్షరం అటు రాయటం అటు అక్షరం ఇటు రాయటం, ఇట్లా వీటిలో తప్పులు ఉన్నాయి. చూడండి ఐ ఇక్కడ చూడండి ఐ ఉంది, దీని ఇట్లా ఐ లేదు, ఇక్కడ 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 చూసారా. తర్వాతే నా నా ఇక్కడ నా కరెక్ట్గా రాశాడు, ఇక్కడేమో ఐ తప్పు రాశాడు, ఇది తప్పు వచ్చింది. తర్వాత ఇక్కడేమో నై అని రాశాడు, ఇక్కడ ఐ అని రాయిపోయి ఏ రాశాడు, ఇది తప్పు. ఇక్కడికి వచ్చేసరికి ఐ రాయిపోయి
ఏం రాశాడు? ఏ నక్, ఏ నే ఎక్, ఏ నెక్ అని రాశాడు. అయినా స్పెటికల్స్, SPECTACLES స్పెటికల్స్. ఎన్నో పేజీ అమ్మ? 54వ పేజీ, 6th క్లాస్ పిల్లలు, హిందీ. किताब जेब में रखा हुआ बाग है, किताब जेब में रखा हुआ बाग है. చూడమ్మా 6th క్లాస్ పిల్లలు, 53వ పేజీ, హిందీ, గవర్నమెంట్ సిలబస్. సూచన కే అనుసార్ లిఖియే. చూడండమ్మా, ఇక్కడ అక్షరాలు ఇచ్చారో ఈ అక్షరాల ప్రకారం ఈ కింద రాయండి మీరు. ఏ ఐ, తర్వాత గ త థ ద ప. చూడండమ్మా, ఇక్కడ ఇచ్చారు కదా, ఇక్కడ నోటితో చదువుతూ అంటూ రాయండి, ఇవి ఫిల్ చేయండి. తర్వాత లేఖన్ అభ్యాస్. చూడండి, ఏ రాశారు కదా, ఇలాగ రాయాలి. ఐ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు కదా, మీరు కూడా ఇలాగ రాయాలి. గా చూడండి, త థ ద ప, మీరు ఇలాగ రాయాలి. రాస్తే మీకు హిందీ ఈజీగా వచ్చేస్తుంది. చూసారా 53వ పేజీ. చూడమ్మా, మాత్ర లగాకర్ లిఖియే. మాత్ర లగాకర్ అంటే గుడింతాలు పెట్టి రాయమన్నారు, ఒత్తులు పెట్టి రాయమన్నారు. కా కదా, కా గా చా జా తా థా దా ధా మా లా స, వీటికి మాత్ర అంటే గుడింతాలు పెట్టి రాయమన్నారు. ఈ గుడింతాలు మీరు రాయాలి. ఎలా రాస్తారు వీటికి? ఇక్కడ దీర్ఘం, గుడి పళ్ళు, కొమ్ము దీర్ఘం, వృత్తం, ఏత్తం, ఐత్తం కదా ఇక్కడ ఇచ్చారు మీకు ఎగ్జాంపుల్. దీన్ని బట్టి ఈ గుడింతము ఇలాగా రాయండి. ఏమని రాస్తారు? కా, కీ, కు, క్రు, కే, కై, గా, గీ, గు, గ్రు, గే, గై, చా, చీ, చూ, చా, చీ, చూ, చ్రు, చే, చై, జా, జీ, జూ, జ్రు, జే, జై, తా, తీ, తు, త్రు, తే, తై, దా, ది, ఇగో ది ఇలాగ పెట్టాలి. ది ఒత్తు థీ అన్నమాట ఇది. అయితే మనం ది లాగా పలుకుతాం. థీ, థూ, త్రు, థే, థై, దా, ది, దు, ద్రు, దే, దై, దా, ది, ధీ, ధు, ద్రు, ధే, ధై, మా, మీ, ము, మృ, మే, మై, లా, లీ, లు, లే, లై, సా, సి, సు, స్రు, సే, సై, సై. రైనమ్మా. చూడమ్మా, ఖాళీ జాగహ బరియే ఏంటి? మైసూర్. వీటిల్లో ఖాళీలు ఉంటాయి. వాళ్ళని చూసి ఇక్కడ ఉన్న అక్షరాలని ఇక్కడ రాయండి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆ అక్షరం పెట్టండి. తర్వాత అక్బార్, తకాన్, తర్కారీ, ధరతి, మైసూర్, అక్బార్, తకాన్, తర్కారీ, ధరతి. వీటిని ఫిల్ చేయటం.
ఈ పైన చూసి కింద రాయటమేగా, ఎక్కడ లేకపోతే అక్కడ అక్షరము ఈ ఫిల్ చేయండి. తర్వాత ఏ ఏ ఐ मात्रा वाले शब्दों को अलग करके लिखिए. मैसूर చూడండమ్మ ఉదాహరణ, పేపర్ తైలి, పేపర్ తైలి. ఈ పే ఏతం ఐతం వచ్చినవి ఏతాలన్నీ ఇక్కడ రాయండి. ఈ అక్షరాలను చూసి, ఈ పదాలను చూసుకుని ఏతాలన్నీ ఇటు రాయండి. ఐతం వచ్చిన పదాలన్నీ కూడా ఇటు రాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఐతం వచ్చిన పదాలు ఉన్నాయి, ఏతం పదాలు ఉన్నాయి. కాబట్టి ఇది రెండిట్లో అట్లా రాయాలి. చూసారా? ఒకసారి ఇట్లా అనుకోండి. మైసూర్, తైరాక్, పేపర్, రేల్, పైజామా, తెలుగు, బెల్నా, మెలా, పైగామ్, తెరహ, పైసా, తైలి ఇటు రాయాలి. పైగామ్ ఇటు రాయాలి. ఈ రెండు బేల్నా, మేళ ఇటు రాయాలి. పైజామా ఇటు రాయాలి. తెలుగు ఇటు రాయాలి. రేల్ ఇటు రాయాలి. పేపర్ ఇటు రాయాలి. మైసూర్ ఇటు రాయాలి. తైరాక్ ఇటు రాయాలి. అయిపోయిందమ్మా. 56 పేజీ హిందీ 6th క్లాస్ పిల్లలు. చూడండి ఇంకో పేజీ 57 పేజీ 6th క్లాస్ పిల్లలు. చూడండమ్మా. चित्र के आधार पर वर्तनी सही करके लिखिए. ఉదాహరణ, కేలా అంటే అరటిపండు, కేలా. దేను పైసే. ఇక్కడేంటి, ఈ పటాలను చూసి, ఈ చిత్రాలను చూసి మనం సరైన పదాలను రాయాలి. ఇక్కడ తప్పు పదాలు ఇచ్చారే, మనం సరైన పదాలు రాయాలి. దేను పైసే. తైరాక్ కేకడా, బేల్నా, నైనన్, బేల్నా, కేకడా. దేను, కేలా, पैसे, तैराक, ये मात्रा वाले वर्णों को ता ला के साथ जोड़कर पढ़िए और लिखिए. ఏంటి తా లాకి పెట్టి ఏం చేయాలి, రాయాలి, చదవాలి. రెత్త, కెత్త, బెత్త, చెత్త. ఈ గళల్లో రాసుకోవాలి. ఇక్కడ ఉంది కెల్ల, మెల్ల, తెల్ల, బెల్ల, రెల్ల, జెల్ల. ఇలాగా రాయాలి ఇక్కడ. आज नहीं कल यह आलस्यों का गान है. సృజనాత్మకత. చిత్ర देखिए రంగ్ బరియే. చిత్రాన్ని చూడండమ్మా, రంగు వేయండి. ఇదే నామ్ పెట్టండి, లడకి. 6th క్లాస్ పిల్లలు 58 పేజీ తీయండి. ఈ బొమ్మకు రంగులు వేయండి, లడకి అని పేరు పెట్టండి. రాసారమ్మా? दया सबसे बड़ा धर्म है.
दया सबसे बड़ा धर्म है। 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు 5th లెసన్ అయిపోయిందమ్మా. 6th లెసన్లోకి వెళ్ళాలి. పశు పక్షిలోకి వచ్చాం. తర్వాత 6th లెసన్ ఎన్నో పేజీ 59 పేజీ.